హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫారెక్స్ ట్రేడింగ్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట అఫీషియల్గా. సో ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. ఫారెక్స్ ట్రేడింగ్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. సో లాంచ్ చేసి ఇందులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నాకంటే ఎక్కువ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకే బెనిఫిట్స్ ఉంటాయి. సో అది ఏంటి అనేది మీకు ఒకసారి ఇందులో వచ్చే కంటెంట్స్ ఏంటి, నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటని చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకే, సో ఆల్మోస్ట్ 90% బెనిఫిట్స్ వచ్చేసి మీకే ఉంటాయి. సో రైట్, సో అవి ఏంటని అసలు కంటెంట్స్ ఏముంటాయి, కోర్సులు ఎలా ఉంటుంది, ప్రైస్ ఎంత, ఇదన్నీ తెలుసుకునే ముందు జస్ట్ ఒకసారి నేను 2 పాయింట్స్ అయితే చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీకు అందరికీ మేజర్గా వచ్చే డౌట్ అండ్ దాని టెలిగ్రామ్లో కంటిన్యూస్గా అడిగే డౌట్ ఏంటంటే, మీరు నిజంగా ప్రాఫిటబుల్గా ఉంటే ఎందుకు కోర్స్ టీచ్ చేస్తున్నారు? రైట్, ఇదే కదా మీకు వచ్చే ఫస్ట్ డౌట్. సో ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే, సో నేను మీ కోర్స్ టీచ్ చేస్తుంది మీకు ఒక్కరికి హెల్ప్ చేయడానికి కాదు. సో మీకు కోర్స్ టీచ్ చేయడం వల్ల నా బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, సో నేను ఏదైతే ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నా అది ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో అది స్ట్రాంగ్ అవడం వల్ల నేను మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నా స్టూడెంట్స్ ప్రెజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే, నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో వాళ్ళ ఫ్రెండ్కి కానీ బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థం కాదు, మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం అర్థం కాదు, స్టిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు బెటర్గా గుర్తుంటుంది. సో దీని బేసిస్ మీద వాళ్ళకి నేను కంప్లీట్ ఇదే ఇప్పుడు చెప్తూ ఉంటా, మీరు నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయండి. వాళ్ళు విననియండి వినకపోనండి ఏదైనా. ఈవెన్ నేను నా బిగినింగ్ డేస్లో కూడా ఇదే చేశాను. మా మదర్కి ఏం తెలియదు, అసలు ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. స్టిల్ నేను నేర్చుకున్నదంతా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. నేను ఏదో పిచ్చోడ్లా మాట్లాడుకుంటూ ఉండేవాడిని, ఆవిడ అలానే వింటూ ఉండేది. సో రైట్, సో నేను ఇలా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆవిడకైతే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఇలా నేను చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బేసిక్ స్ట్రాంగే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి అది. సెకండ్ థింగ్, ఇంకా నాకు ట్రేడింగ్లో స్కిల్ ఉంది. సో దీని నుండి వచ్చే మనీ నేను ఎందుకు వదులుకోవాలి? రైట్, సో మనకున్న స్కిల్ అండి, ఎన్ని వేస్లో మనీ వస్తే అన్ని వేస్లో బెనిఫిట్ అనేది తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకోనట్ ట్రీస్ ఎవరైతే కొబ్బరి బొండాల తోటలు వేస్తారో మీరు చూసుకుంటే వాళ్ళు కొబ్బరి బొండ ఒకటే తీసుకోరు కదా, కొబ్బరి పీచు దాని నుండి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తే అన్నీ తీసుకుంటారు. సో అలా బెనిఫిట్స్ తీసుకోకపోతే వాళ్ళకి నిజంగా మిస్టేక్. ఓకే, సో ఈ 2 వేస్లో నేనైతే తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో థర్డ్ థింగ్ ఏంటంటే, నేను మెంటర్‌షిప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇప్పుడు నేను కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుండి నేను కోచింగ్ అయితే చెప్తున్నా. బట్ ఏంటంటే ఎవరైతే జెన్యూన్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారో, రీచ్ అయ్యి మాకు ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాం, మా కోర్స్ ప్రొవైడ్ చేయండి అన్న వాళ్ళకే టీచ్ చేస్తున్నాను తప్ప, నేను ఎప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ గాని అది గాని ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఇనఫ్ టైం ఉండేది కాదు. సో మీకు వాళ్ళకి టీచ్ చేయడానికి అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్‌ని తీసుకోవడానికి నాకు ఇనఫ్ టైం లేదు. సో అందుకు నేననేది ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం, ఉన్న టైంలో కొంచెం ఫ్రీ చేసుకొని హెల్ప్ చేద్దాం అన్నట్టు వాళ్ళకే నేను ఓన్లీ కోర్స్ అనేది చెప్పేవాడిని. సో నేను ఇది ఇప్పుడు కొత్తగా కోర్స్ టీచ్ చేస్తున్నట్టు కాదు. నాకు న్యూ కామర్ అయితే కాదు, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎప్పటి నుండో చేస్తాను. మీకు టెలిగ్రామ్‌లో ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఫోర్త్ థింగ్ వచ్చేసి యెస్. సో ఫోర్త్ థింగ్ వచ్చేసి, ఇంక నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటదో నా వీడియోస్ మొత్తం చూడొచ్చు మీరు. కంప్లీట్‌గా నా వీడియోస్‌లో ఉంటది. అండ్ ఆల్సో నేను చాలా సార్లు నేను విత్‌డ్రాల్ చేసినట్టు ప్రూఫ్స్ పెట్టాను. లైవ్ ట్రేడ్ ఎగ్జాంపుల్స్ పెట్టాను. లైవ్ ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ వచ్చిందా లేదా అది కూడా ప్రూఫ్స్ పెట్టాను. చాలా ప్రూఫ్స్ అయితే పెట్టా. నా వీడియోస్ చూస్తే మీకు తెలుసుద్ది. ఇదేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కాదు, బట్ మీకు ట్రస్ట్ అనేది ఇవ్వాలి కదా. సో ఇతని దగ్గర మనం నేర్చుకుంటున్నామంటే ఇది జెన్యూనా కాదా, మనం 100% ఇది నమ్మచ్చా కాదా, మీకు ఈ ట్రస్ట్ అయితే బిల్డ్ చేయాలి కదా. సో అందుకు నేనైతే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో నా ఛానెల్ అయితే మీరు చెక్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ ఉంటది. సో ఆహ్, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడే ఎందుకు నేను యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను కోర్స్ అనౌన్స్ చేస్తున్నానంటే, బిఫోర్ నేనేంటంటే ఫారెన్ స్టూడెంట్స్‌కి ఎవరైతే నన్ను జెన్యూన్‌గా రీచ్ అవుట్ అవుతున్నారో తెలుగు వాళ్ళు వీళ్ళకైతే టీచ్ చేసేవాడిని. ఫారినర్స్‌కి వీళ్ళకి కూడా టీచ్ చేసేవాడిని. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, మా మదర్ అనమాట. సో మా మదర్‌కి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మీకు ఎప్పటినుండో నేను వీడియోస్‌లో చెప్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్‌గా వీడియోస్ కూడా పెట్టట్లేదు. సో మా మదర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేనేం చేస్తున్నా అంటే, సో కంటిన్యూస్‌గా ఆవిడని మానిటర్ చేయాలనమాట నేను. సో డే అంతా ఆవిడతోనే ఉండాలి. సో ఆవిడ హెల్త్ కండిషన్ అలా ఉంది. సో కంప్లీట్‌గా ఆవిడ ఇంట్లోనే ఉండాలి. ఆవిడని మానిటర్ చేస్తూ ఉండాలి. సో నాకిప్పుడు చాలా అంటే చాలా టైం ఉంది. సో ప్రీవియస్‌గా నాకు వర్క్స్ ఉండేవి. కొన్ని వర్క్స్ చూసుకునేవాడిని వేరేవి. సో అలా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం నాకు కంప్లీట్‌గా టైం దొరికింది. సో నేననేది ఆ టైంని దీనిలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో అలా నా కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుద్ది. సో కోర్స్ కూడా స్టార్ట్ చేద్దామని ఇలా అయితే నేను స్టార్ట్ చేస్తున్నాననమాట. ఓకే, రైట్. సో ఇవి నేను చెప్పాలనుకున్నవైతే. ఆహ్, లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ కోర్స్ జాయిన్ అయితే ఎన్రోల్ అయితే మాత్రం నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను.
మీకు డెఫినెట్‌గా సక్సెస్ అనేది వచ్చిద్ది. ఎందుకంటే నా నాలెడ్జ్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా యూట్యూబ్‌లో చూడండి ఎంత కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో. ఏదో నేను గుడ్డిగా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయను. చాలా కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా కాన్ఫిడెన్స్ ఏంటంటే మీకు 100% సక్సెస్ వచ్చిద్ది. మీరు 100% సీరియస్‌గా ఉండి నేను ఏదేమైనా కమింగ్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్‌లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. 100% ప్రాఫిటబుల్ అవ్వాలనుకుంటున్నానంటే డెఫినిట్‌గా కోర్స్ చూడండి, వినండి. కోర్స్‌కి ఎన్రోల్ అవ్వండి. నేనైతే నా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మిమ్మల్ని సక్సెస్ చేయడానికే ట్రై చేస్తా. ఇంకా రిమైనింగ్ అంతా మీ చేతిలో ఉంటది. ఓకే. సో, నాదైతే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. వన్స్ మీరు ఎన్రోల్ అయితే మీరు డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్‌గా జాయిన్ అయిన స్టూడెంట్స్ దగ్గర నుండి కూడా సేమ్ రివ్యూ అనమాట. సో, చాలా మంది బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఆ ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను. సో, చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. చాలా బెటర్‌గా ఇంప్రూవ్ అవుతున్నారు. సో, వన్స్ మీరు ఎన్రోల్ అయితే సక్సెస్ 100% అవుతారు. ఇది నా గ్యారంటీ. ఓకే. సో, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదనుకోండి. సో, ఇప్పుడైతే కోర్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కోర్స్‌లో ఏ కంటెంట్స్ వస్తాయి అండ్ ప్రైజింగ్ గురించి. సో, మా కోర్స్ డీటెయిల్స్‌లోకొస్తే ఇది A1 ట్రేడర్ మనీ కోర్స్. ఇందులో కవర్ అయ్యే కాన్సెప్ట్స్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్. స్మార్ట్ మనీ అండ్ ప్రెజెంట్ ఇండస్ట్రీలో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. సో, చాలా బెటర్‌గా వర్కౌట్ అయ్యేవి. యాస్ ఆఫ్ మీ నాకు ఇది ఎప్పుడైతే లెర్న్ చేశానో చాలా మంచి బెస్ట్ ఎడ్జ్ వచ్చిందనమాట. సో, ఇది A to Z ఎవ్రీథింగ్ ఫారెక్స్ గురించి ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేస్తామన్నమాట. ఇది ఓన్లీ ఫారెక్స్‌లోనే కాదు, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బెనిఫిట్. ఓకే. సో, ఇవి ప్రెజెంట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవైతే టీచ్ చేస్తాం. అండ్ దెన్ ఇవి అలైన్‌మెంట్ అనమాట. ఓన్లీ ఎస్ఎంసీ చెప్తారు లేదా ఐసీటీ చెప్తారు. బట్ ఇవి నేను కాంబినేషన్‌లో చెప్తానన్నమాట. సో, బెటర్‌గా ఎలా వర్కౌట్ చేయాలో. అండ్ సెకండ్ థింగ్ 1-to-1 లైవ్ క్లాసెస్. ఇవేంటంటే ఇండివిడ్యువల్ క్లాసెస్ అనమాట. ఏదో మిమ్మల్ని గ్రూప్‌లో పెట్టి మిమ్మల్ని ఇరికిచ్చేసి సో, ఓకే. అలా కాకుండా 1-to-1 లైవ్ క్లాసెస్. ఓన్లీ మీరు నేనే ఉంటాను. ఓన్లీ మీకే క్లాసెస్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మీకప్పుడు ప్రాబ్లమ్ రాదనమాట. ఒక గ్రూప్‌లో ఉండి మీరు స్లో అయిపోవడం, మీకు లేట్‌గా అర్థం అవ్వకపోవడం, ఏదైనా డౌట్ అవ్వాలంటే హెసిటేట్ అవ్వడం. సో, ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఓన్లీ మీరు నేనే ఉంటాం. యూ అండ్ మీ. సో, 1-to-1 లైవ్ క్లాస్ అనమాట. సో, మీకప్పుడు బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఏదైనా ఈజీగా మీరు వెంటనే డౌట్ అడగొచ్చు. సో, మీరు 1 డే క్లాస్ మిస్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. సో, నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేస్తారు. సో, ఓకే. మీకు కంఫర్టబుల్ టైమింగ్స్ అనమాట. ఓకే. సో, మీరు అలా 1-to-1 క్లాసెస్ అనేవి వినొచ్చు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్ ఫ్రీడమ్. సో, టైమ్ ఫ్రీడమ్ ఏంటి అంటే మార్నింగ్ 10 AM నుండి నైట్ 10 PM వరకు ఎనీ టైమ్ మీరు క్లాస్ అనేది తీసుకోవచ్చు. ఎనీ టైమ్. ఓకే. జస్ట్ మీరేం చేయాలి 1 అవర్ ముందు ఇన్ఫార్మ్ చేసి మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. లెట్స్ సే మీకు ఆఫ్టర్‌నూన్ 12 PMకి క్లాస్ కావాలనుకోండి. సో, మీరు అట్‌లీస్ట్ 1 అవర్ ముందు అంటే 11 AMకి మీరు ఇన్ఫార్మ్ చేసి క్లాస్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. వీలైనంత ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటే బెటర్. వేరే వాళ్ళు బుక్ చేసుకునే ప్రాబ్లమ్ లేకుండా. సో, మీకు అలా ఎనీ టైమ్‌లో మీరనేది తీసుకోవచ్చు క్లాస్ అనేది. ఓకే. 4 అవ్వచ్చు, ఈవినింగ్ 5 అవ్వచ్చు. కొందరు జాబ్‌కి వెళ్ళొస్తారు. ఈవినింగ్ 7 అవుద్ది. కొందరికి 8 అవుద్ది. సో, ఇలా మీకు ఎనీ కంఫర్టబుల్ టైమింగ్స్‌లో మీకు క్లాస్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ 1 అవర్ ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ కోర్స్ డ్యూరేషన్. కోర్స్ ఎంత టైం ఉండుద్దంటే కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 15 డేస్ అనేది ఉంటది. అంటే కాన్సెప్ట్స్ అనేవి 15 డేస్ ఉంటాయి. అంటే ఫారెక్స్ A to Z కాన్సెప్ట్స్ అనేవి 15 డేస్ అనేది కోర్స్ అనేది కంప్లీట్ అవుద్ది. ఎవ్రీ డే ఒక టాపిక్ చెప్పుకుంటాం కదా! సో, ఎవ్రీ డే జూమ్ మీటింగ్ ఎంత ఉంటుందంటే 45 మినిట్స్ టు 1 అవర్ అనేది ఉంటదనమాట. 45 మినిట్స్ టు 1 అవర్. ఓకే. మినిమమ్ 45 మినిట్స్ అయితే క్లాస్ ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైమింగ్స్ ఫిక్స్‌డ్ కాదు. 45 మినిట్స్ అనేది ఫిక్స్‌డ్ కాదు. ఓకే. మీకు అర్థం కాకపోతే 1 అవర్ కాదు 2 అవర్స్ అయినా చెప్తా నేను. ఓకే. ఇది నా గ్యారంటీ. ఇది నా 100% గ్యారంటీ. ఇది గాని లేకపోతే, ఇది గాని నేను చేయకపోతే మీ మనీ అంతా మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఓకే. ఇది గాని చేయకపోతే మీ మనీ అంతా మీరు తీసుకొని వెళ్ళిపోండి. సో, ఇది నా గ్యారంటీ అనమాట. ఇన్ కేస్ మీకు అట్లా మేము తీసుకోవట్లేదు కంజెస్టెడ్‌గా అయిపోయారు. నేను 45 మినిట్స్ అంటే 45 మినిట్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నానంటే మీ మనీ మీరు తీసుకోండి. ఇది నా గ్యారంటీ. సో, అంత కాన్ఫిడెంట్ అనమాట. మీకు అది అర్థం కాకపోతే ఒక క్లాస్ 2 టైమ్స్ అయినా చెప్తా నేను. సింగిల్ క్లాస్ అనేది 2 టైమ్స్ అయినా చెప్తా. బట్ అది ఎలా ఉండాలంటే ప్రాపర్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినకుండా, సరిగ్గా నోట్ చేసుకోకుండా, ప్రాక్టీస్ చేయకుండా అడిగితే అది మీ మిస్టేక్. అలా కాకుండా మీరు విన్నారు, ప్రాక్టీస్ చేశారు, నోట్ చేసుకొని ఎవ్రీథింగ్ చేసి కూడా మీకు స్టిల్ డౌట్స్ వస్తున్నాయి. మీకు అర్థం కాలేదంటే అప్పుడు నేను డెఫినిట్‌గా 1 క్లాస్‌ని 2 టైమ్స్ అయినా చెప్తా. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ హై ప్రాబబిలిటీ సెటప్స్. నేను మిమ్మల్ని అందరిలాగా ఎక్కువ ఒక 10 కాన్సెప్ట్స్ చెప్పి కన్‌ఫ్యూజ్ చెయ్యను. ఓకే. నేను ఏవైతే వర్కౌట్ చేస్తున్నానో 5 హై ప్రాబబిలిటీ సెటప్స్ వాటిని మాత్రమే టీచ్ చేస్తా. వాటిలోనే స్ట్రాంగ్ అయ్యేలా చేస్తా. ఓకే. మనం వీటినే ట్రేడ్ చేస్తామన్నమాట. ఒక 100 స్ట్రాటజీస్, 100 సెటప్స్ అనేవి ఉండవు. ఓన్లీ 5 హై ప్రాబబిలిటీ సెటప్స్ అవి మాత్రమే టీచ్ చేస్తా. సో, మనకి సింపుల్ అండ్ సిగ్నిఫికెంట్‌గా ఉండాలి. మనకి అన్ని అవసరం లేదు కదా! తక్కువ ఉన్నా సరే అవి సిగ్నిఫికెంట్‌గా ఉండాలి అది. నెక్స్ట్ థింగ్ లాజిక్. సో, నేను ఏది మీకు బ్లైండ్‌గా చెప్పను. ఏ కాన్సెప్ట్ టీచ్ చేసినా దాని వెనక లాజిక్ చెప్తా. ఓకే. 100% దాని వెనక లాజిక్ చెప్తా. వితౌట్ లాజిక్ మీరు ఏది నేర్చుకున్నా అనవసరం. ఎందుకు లాజిక్ ఇంపార్టెంట్?
సో అది నేను చెప్తా చూడండి. ఎందుకు లాజిక్ ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక ట్రేడింగ్‌లో ఒక రూల్ ఎలా ఉంటదంటే, ఒక పర్ఫెక్ట్‌గా డ్రా చేసినట్టు ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా! 100% అలాగే జరగాలని ఉండదు. చిన్న చిన్న డిఫరెన్సెస్‌తో మీకెప్పుడు మార్కెట్‌లో కొత్తగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే విన్నప్పుడు అంతా బానే ఉంటది. బట్ మీరు వెళ్లి మార్కెట్‌లో చార్ట్స్ మీద చూసేసరికి మళ్ళీ డిఫరెంట్‌గా అంతా కొత్తగా అనిపిచ్చిద్ది. సో అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఎవ్రీథింగ్ లాజికల్‌గా చెప్తా. సో లాజిక్ చెప్తే మీరు సిట్యుయేషన్‌కి అడాప్ట్ అవుతారు. ఓకే. మీరు డిఫరెంట్ సిట్యుయేషన్ వచ్చినా దాన్ని పర్ఫెక్ట్‌గా డీల్ చేయగలుగుతారు. సో అందుకు మన కోర్స్ అనేది లాజిక్ బేస్డ్. ఏది బ్లైండ్‌గా టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టు చెప్పను నేను. మీకు ఎవ్రీథింగ్ లాజికల్‌గా చెప్తా. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఏది ఒక ప్రెజెంటేషన్ గాని ఆర్ ఆల్రెడీ ఉన్న వాటిని చెప్పను. ఎవ్రీథింగ్ లైవ్ చార్ట్స్‌లో చెప్తా. మేజర్ ప్లస్ పాయింట్ లైవ్ చార్ట్స్‌లో చెప్తా. ఏదైతే లైవ్ మార్కెట్‌లోకి తీసుకెళ్తా లైవ్ చార్ట్స్‌లో చెప్తానో మీకు డైనమిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఎవ్రీథింగ్. ఓకే. ఇది ఉన్నదాన్ని స్టాటిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్న వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఒక్క కాన్సెప్ట్ చెప్పానంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్తానన్నమాట. అది ఆల్రెడీ నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. 100 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తా. సో అలా అనేది మన కోర్స్ ఉంటది. సో నెక్స్ట్ థింగ్, ఇది కోర్స్ డీటెయిల్స్ అయితే. ఓకే. ఇది కోర్స్ డీటెయిల్స్. నెక్స్ట్ మెంటర్‌షిప్ అన్నమాట. 1 సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి మెంటర్‌షిప్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే. ఆ కోర్స్‌తో పాటు మనం మెంటర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో మెంటర్‌షిప్‌లో వచ్చేసి ఏంటంటే, మెంటర్‌షిప్ ఫస్ట్ ప్రొవైడ్ చేసే ముందుకు అసలు మెంటర్‌షిప్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్స్ నేర్చుకోవడం అంత ఇంపార్టెంటో, మెంటర్‌షిప్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చేసే మిస్టేక్స్‌ని కవర్ చేయడం కానీ, మీకు అన్ని టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఏమొస్తాయో చెప్తాను. ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే. ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే క్లాసెస్ అని ఉంటాయి. ఫస్ట్ 15 డేస్ అయితే కోర్స్ అయిపోయిద్ది. ఫస్ట్ 15 డేస్ అయితే కోర్స్ కంప్లీట్‌గా మన కాన్సెప్ట్స్ అన్ని టీచ్ చేస్తాం. దాని తర్వాత మెంటర్‌షిప్ జాయిన్ అయ్యేసరికి ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే క్లాసెస్ ఉంటాయి. ఏ క్లాసెస్ అంటే ఆహ్, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ప్రీవియస్ వీక్ ఎలా కంప్లీట్ అయింది. సో చూడండి, కమింగ్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఆ వీక్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది. మీకున్న మిస్టేక్స్ గాని, ఏమైనా డౌట్స్ గాని, ఇలా ఎవ్రీ నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ అనేది మెంటర్‌షిప్ అనేది కవర్ అవుద్ది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ప్రీవియస్ వీక్ హైలైట్స్ గాని, ఓకే. అంటే ప్రీవియస్ వీక్ మీరు ఏం మిస్ అయ్యారు. సో ఇంకా ఏం బెటర్‌గా చేయొచ్చు. ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతీదీ మనం ఒక కోర్స్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేమనమాట. కొన్నేంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కొన్నిసార్లు కొన్ని ట్రేడ్స్ ఫైండ్ ఔట్ అవుతాయి. వాటిని మనం ఏంటంటే చూడండి, ఎవ్రీథింగ్ కోర్స్ ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కొన్నేంటంటే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేని వాటి ఉంటాయి. కొన్ని లైవ్ ట్రేడ్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనకి ట్రేడ్స్ చేస్తున్న కొద్దీ వస్తాయి కదా! అలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అది నిజంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెంటర్‌షిప్‌లో కవర్ అవుద్ది. ఓకే. సో మీకు అర్థమైంది కదా! మెంటర్‌షిప్‌లో ఏమేమి కవర్ అవుతాయనేది. మెంటర్‌షిప్‌లో ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే క్లాసెస్ ఉంటాయి. మీకు ఏవైతే కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఇందులో కవర్ అవుతాయి. అండ్ ప్రీవియస్ వీక్ హైలైట్స్. ప్రీవియస్ వీక్ ఎలా అయింది. సో మీరేం మిస్ అయ్యారు. ఎలా వాటిని బెటర్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు అది చేయొచ్చు. అండ్ కమింగ్ వీక్ ప్లానింగ్, నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ మై ఎక్స్‌పీరియన్స్, నా ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అది టీచ్ చేస్తాను. అండ్ మిస్టేక్స్ కరెక్షన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైతే ఈ వీక్ అంతా ట్రేడ్ చేశారు కదా! అందులో వచ్చే మిస్టేక్స్ గాని, మీరేం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మెంటర్‌షిప్ ద్వారా. సో ఇలా మిమ్మల్ని మీరైతే ప్రాపర్‌గా మెంటర్‌షిప్ అయితే గ్రో చేసుకోవచ్చు. సో మెంటర్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి 2 మంత్స్ ఉంటది. 1 డే కాదు, 2 డే కాదు. ఇలా 2 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటది మెంటర్‌షిప్. ఓకే. సో నౌ ప్రైస్ వచ్చేసరికి మీరు ఓన్లీ కోర్స్ తీసుకోవాలనుకుంటే 6,000 అనమాట. ఓకే. 5,999 6,000. అలా కాకుండా కోర్స్ ప్లస్ మెంటర్‌షిప్ తీసుకోవాలి అనుకుంటే 8,000 రూపీస్ అనమాట. సో ఓకే. అర్థమైంది కదా! కోర్స్ ప్లస్ మెంటర్‌షిప్ అయితే 8,000, ఓన్లీ కోర్స్ అయితే 6,000. సో, ఈ కోర్స్ ఎవరికి అంటే ఆల్రెడీ నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది మార్కెట్‌లో. జస్ట్ నాకు ఒక ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ వస్తే చాలు. నేను దాన్ని వర్కౌట్ చేసేస్తాను. నాకు పర్ఫెక్ట్‌గా నాలెడ్జ్ ఉంది. నా సైకాలజీ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది అనుకుంటే, సో, ఇది కోర్స్ తీసుకోవచ్చు. బట్ నేను స్ట్రాంగ్‌లీ సజెస్ట్ చేసేదేంటంటే కోర్స్ ప్లస్ మెంటర్‌షిప్. ఎందుకంటే ఒక టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే దాని మీద 100% నాకు గ్రిప్పింగ్ ఉంటదనమాట. సో, అది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అది ఓన్లీ 15 డేస్‌లో కుదరదు. సో, ఈ మెంటర్‌షిప్‌లో అలాంటి వాల్యుబుల్ థింగ్స్ అనేవి కవర్ అవుతాయనమాట. మెంటర్‌షిప్ అందుకే నేను అందరికి సజెస్ట్ చేసేది. సో, నా దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా మెంటర్‌షిప్ సజెస్ట్ చేస్తా. ఎందుకంటే అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుద్ది. సో, కోర్స్ ప్లస్ మెంటర్‌షిప్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తా. సో, దానిపైన మీ ఇష్టం. మీరు ఓన్లీ కోర్స్ అయినా తీసుకోవచ్చు. కోర్స్ ప్లస్ మెంటర్‌షిప్ అయినా తీసుకోవచ్చు. ఓకే. సో, అగైన్ చెప్తున్నాను. ఓన్లీ కోర్స్ అయితే 15 డేస్ ఉంటది. మెంటర్‌షిప్ తీసుకుంటే ఎక్స్‌ట్రా 2 మంత్స్ అంటే 15 డేస్ ప్లస్ 2 మంత్స్. ఇలా ఎక్స్‌ట్రా 2 మంత్స్ అయితే వచ్చిద్దనమాట. సో, ఇది కంప్లీట్‌గా కోర్స్ డీటెయిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే ఎవ్రీ డే ప్రాసెస్ అనేది మీరు ఇన్ కేస్ జాయిన్ అయిన తర్వాత అట్‌లీస్ట్ 1 అవర్ ముందు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మన క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటదంటే ఇలా టెలిగ్రామ్‌లో చూడండి. ఎవ్రీవన్
సో, ఇలా చూడండి వీళ్ళందరూ ఏంటంటే అట్‌లీస్ట్ 1 అవర్ ముందు నన్ను క్లాస్ అడుగుతారనమాట. అడిగి వాళ్ళైతే క్లాస్ అనేది అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత ఆ రోజు కంప్లీట్‌గా క్లాస్ అనేది చెప్పిన తర్వాత వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి ఇలా స్క్రీన్ షాట్ పెట్టిన వాటిని మనం ఎయిదర్ లైవ్ ట్రేడ్స్‌లో అయినా ఆహ్, ఆహ్, స సారీ మనం జూమ్ మీటింగ్‌లో జాయిన్ అవుతాం కదా! సో, జూమ్ మీటింగ్‌లో అయినా నేను క్లియర్ చేస్తాను. ఆర్ ఇలా మీకు వెంటనే అయిపోయిద్దనుకుంటే వెంటనే ఇలా రెస్పాన్స్ అయితే ఇస్తానన్నమాట. చూడండి రీసెంట్‌గా వీళ్ళు జాయిన్ అయ్యారు. నిజంగా చాలా బెటర్‌గా వర్కౌట్ చేస్తున్నారు. మంచి మెచ్యూర్ ట్రేడ్స్ చేస్తున్నారు. చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యారు. ఈ బ్రదర్ గాని, ఇంకా లేడీస్ ధనలక్ష్మి దేవకు ఈవిడ కూడా రీసెంట్‌గానే జాయిన్ అయ్యారు. ఈవిడ తక్కువ నాలెడ్జ్‌తోనే జాయిన్ అయ్యి చాలా బెటర్‌గా వర్కౌట్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో వెంకటరెడ్డి ఈయన గాని, సో చాలామంది కోర్స్‌లో అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ స్వీటీస్. సో వీళ్ళందరూ ఏంటంటే కోర్స్‌లో అయితే జాయిన్ అయిన వాళ్ళనమాట. ఓకే. సో జాయిన్ అయ్యి చాలా బెటర్‌గా వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళు ఇలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. మా టీమ్ ఉంటది. ఒకవేళ నేను ఇన్ కేస్ అవైలబుల్‌లో లేకపోయినా మా టీమ్ అనేది వాళ్ళకి డెఫినిట్‌గా రెస్పాండ్ అవుద్దనమాట. ఎవరైతే డౌట్స్ అడుగుతున్నారో వాళ్ళకి. సో ఓకే. సో ఇలా అనేది మనం కోర్స్ అయితే ప్రాసెస్ ఉంటది బ్రదర్. సో ఐ హోప్ మీకు కంప్లీట్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఓకే. సో ఈ నిజంగా మెంటర్‌షిప్ అనేది అవసరమా? సో ఇది మెయిన్. సో మనం ఫ్రీగా నేర్చుకోలేమంటే డెఫినిట్‌గా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకోలేమని చెప్పను. బట్ ఏంటి అంటే ఎలా ఉంటదంటే, సో మీరు ఫ్రీగా యూట్యూబ్ ద్వారా నేర్చుకోవాలంటే నిజంగా చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. సో జస్ట్ మీకు మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. ఏంటి అంటే, సో నేను ఇప్పటి వరకు చాలా టైం యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యాను కదా! సో నేను ఎంత గ్రో అయ్యాను? నిజంగా నేను ప్రాఫిటబుల్‌గా ఉండగలిగానా లేదా? లేదా నా టైం ఎంత వేస్ట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమ్ ఇస్తే 3 మంత్స్‌లోనే మిమ్మల్ని ప్రాఫిటబుల్‌గా చేయగలను. 3-6 మంత్స్‌లోనే. ఆ! ఇది నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. బట్ మీరు యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఎంత టైం దానికి స్పెండ్ చేశారు? స్టిల్ మీరు సక్సెస్ అయ్యారా లేదా? మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. అండ్ ఆల్సో ఎవరైనా యూట్యూబ్‌లో కోర్స్ చెప్పారంటే వాళ్ళు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా టైం ఇవ్వలేరు కదా! సో వాళ్ళు మీకు మిస్టేక్స్ క్లియర్ చేయరు. మీకు మెంటర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయరు. మీ డౌట్స్ క్లియర్ చేయరు. రైట్? సో మీకు ఫ్రీగా వచ్చేది కూడా దానికి వాల్యూ ఉండదు. సో మెయిన్ థింగ్ ఇంకోటొచ్చేసి అది. ఫ్రీగా వచ్చేది మీకు ఎప్పటికి వాల్యూ ఉండదనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆహ్ ఈ మెంటర్‌షిప్ అయితే ఎన్రోల్ అవ్వమని నేను చెప్తాను. ఫ్రీగా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యకంటే. సో, నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు వన్స్ ఎన్రోల్ అయితే మీరే చెప్తారు. నాకిది 100% వర్కౌట్ అయింది. సో, మీరు వేరే వాళ్ళకి రిఫర్ కూడా చేస్తారు. ఇది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. 100% నాకు వర్కౌట్ అయిందని మీరే చెప్తారు. అది నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. సో, ఇది కోర్స్ అండ్ మెంటర్‌షిప్ డీటెయిల్స్ అయితే. సో, ఐ హోప్ మీకు ఎవ్రీథింగ్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, మీకు ఎనీ డౌట్స్ ఉన్నా జాయిన్ అవ్వాలనుకున్నా ఏదైనా కిందన టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. సో, అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, అండ్ దెన్ మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి. థాంక్ యూ.